పని మనిషి పని ఏమన్నా అంత కష్టమా? ఎవరైనా చేయగలరు. ఎవరైనా చేయగలరు. అవునా? అయితే మీరు కాసేపైనా పనోళ్ళలాగా ఉండగలరా? చేస్తాం. ఉంటాం. సరే, నేను ఓనర్ని, మీరు పనోళ్ళు. ఓకేనా? ఓకే. ఇదే మంచి ఛాన్స్. సరే మేడం, లెట్స్ ప్లే గేమ్. నేను ఓనర్ని, మీరు పనోళ్ళు. మీకు గుర్తుందా అప్పుడు దీపావళికి అందరు పనులు బాంబులు కాల్చుకోవడానికి వెళ్తే నేను మాత్రం మీరు బోనస్ ఇస్తారని మీతో ఉండిపోయి. లెట్స్ రీక్రియేట్ దట్టే. మీరేం చేయక్కర్లేదు. మేడం సార్ అంటున్నాను. నేను మీలాగే యాక్ట్ చేస్తా. శ్రద్ధగా చేయాలి చెప్తున్నా. నాకు వేరే ఇళ్లలో పని కూడా ఉంది. యాక్షన్. సార్ మేడం సార్ సార్ మేడం వినిపిస్తుంది, నాకేం చూడలేదు. ఇదేంటి ఎంత కోపం అయిపోయింది. సంధ్య, ఇదేంటిది సడన్ గా రణబీర్లా చేస్తుంది. నీకు రణబీర్ కనిపిస్తున్నాడేమో, నాకు లైట్ గా సైకోలా కనిపిస్తుంది. అంటే ఇప్పుడు మనల్ని నాటకం నుంచి కాపాడే నాదుడే లేడా? డోర్ ఓపెన్ చేసా ఉంది, లోపలికి రా. నమస్తే అమ్మా. నమస్తే సార్. నమస్తే. ఏంట్రా ఇలా వచ్చావ్? ఏంటి చారు, నువ్వు ఇంటికి పని మనిషి మాత్రమే. పప్పు గుత్తితో కొట్టానంటే పప్పు చెక్కలు ఇరిగిపోతాయి. నేనే ఓనర్ని, ఆలే నా పని మనుషులు. ఓనరా? కావాలంటే వాళ్ళనే అడుగు. ఓ, అర్థమైంది మేడం. నేను ఈ అపార్ట్మెంట్కి వాచ్మెన్ మేడం. మరి చేతికి వాచ్ చేద్రా. మేడం, నేను వాచ్మెన్ని, వాచ్ పెట్టుకునే మ్యాన్ని కాదు. నాకు తెలుసులే కానీ విషయం ఏంటో చెప్పు. అదే మేడం, కింద జనరేటర్ పెట్టామని చెప్పాం కదా. నాకు దాంతో ఏం పనిలేదే. దానికే మీతో పని ఉంది మ్యామ్. మీ వాటర్ డబ్బులు ఇచ్చేస్తే నేను తీసుకొని వెళ్ళిపోతా. వరలక్ష్మి బార్గా? కాదు మేడం, వేరే అపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడానికి వెళ్తా. ఎంత? 15,000 మేడం. అది ఇప్పుడు డబ్బులు వేస్తుందో నేను చూస్తా. నేను చూస్తా. 15,000 నా నెలన్నర జీతం. ఏ పనడా, వెళ్ళి చెక్ బుక్ తీసుకురాపో. తీసుకురాపో. వెళ్ళరాజు, వెళ్ళకపోతే చంపేసేలా ఉంది. ఇదిగోండి మేడం. చెప్పాడుగా, రాసిచ్చేయి. మేడం, దీని మీద సంతకం లేదు మేడం. ఇంపార్టెంటా? సంతకం లేకపోతే చెల్లదు మేడం. అయినా ఇంత చిన్న చిన్న వాడికి నేను అక్కర్లేదు. ఆ పనోడు ఇచ్చేస్తాడు. ఇచ్చేసి. నేను సంతకం పెట్టమంటే నీకు కూడా పై ఖర్చులకు 2,000 పనుకొస్తాయి, తీసుకో. థ్యాంక్ యూ మేడం. మొన్న మీ వైఫ్ దగ్గర 5,000 తీసుకున్నా. అవి కూడా ఇప్పుడే తీసేసుకో. మేడం, అయినా నా సంతకం ఎందుకు మేడం? మీ సంతకం పెట్టండి మేడం. ఏయ్, పనోడివి పనోడిలాగుండు. ప్రశ్నలు వేస్తున్నావేంటి? ఇంకో 25,000 రాసిచ్చానా? వద్దులే మేడం, నేనే సంతకం చేస్తా. వెళ్ళొస్తా మేడం. ఇదిగో బాబు, ఇంకేమైనా చిన్న చిన్న ఖర్చులుంటే నా వరకు రాకర్లేదు. నా పనోడు అడిగితే సరిపోద్ది. ఇంకోసారి గనక పనోళ్ళు వచ్చినప్పుడు గేట్లు వేయాలి, పనోళ్ళు మెట్ల మీదే రావాలి అన్నావు అనుకో, ఈ అపార్ట్మెంట్ లో ఉన్న కంపు కొట్టే చెత్తంతా తీసుకొచ్చి నీ కొంపలో పడేస్తా. అర్థమైందా?